హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేపల ఫ్రై చేయబోతున్నాము. ఫస్ట్ చేపల్ని మనం పసుపు ఉప్పు వేసి వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత సాల్ట్ తగినంత, మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. తర్వాత మనం కారం వేసుకోండి, తగినంత కారం వేసుకోండి. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి మా మమ్మీ 1.5 స్పూన్ వేశారు. తర్వాత ఇప్పుడు మనం చిటికెడు పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర పౌడర్ వేసుకుందాం. 1 స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాము. నెక్స్ట్ మనం లెమన్స్ని స్క్వీజ్ చేసుకోవాలి. ఫ్రెష్ లెమన్ జ్యూస్ బాగా రావాలి. చూడండి ఎంత జ్యూస్ వస్తుందో. లెమన్ని పిండుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. జాగ్రత్తగా పీసెస్ అన్నిటికీ ఆ మసాలాస్ అన్నీ పట్టాలి. చూడండి ఎలా మిక్స్ చేసుకుంటున్నామో. దీంట్లో కొంచెం చిటికెడు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయండి. మేము కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకున్నాం, అప్పుడు కలర్ మనకి మంచిగా కనబడుతుంది. జస్ట్ చిటికెడు వేయండి చాలు, చాలా మంచి కలర్ వచ్చింది. చూసారా ఎంత బాగా మిక్స్ అయిందో. పీసెస్ అన్నిటికీ ఈక్వల్గా మసాలా మొత్తం పట్టింది. మా డాడీ మార్నింగ్ 6 కల్లా ఫిష్ తీసుకొచ్చారు. మా మమ్మీ చక్కగా పసుపు సాల్ట్ వేసి వాష్ చేసేసి మసాలా అంతా మిక్స్ చేసి నానపెట్టుకున్నాము. ఆఫ్టర్నూన్ 1:30కి ఆ టైంకి మేము ఇలా ఫ్రై చేసుకుంటున్నాము. చూడండి ఎంత బాగా పట్టిందో మసాలా అంతా ఫిషెస్కి. ఆల్రెడీ సగం ఫ్రై చేసేసి పక్కన పెట్టేశారు మా మదర్. చూడండి ఎంత బాగా పడుతుందో ఫిష్కి మసాలా మొత్తం. చూసారా ఎంత బాగా ఫ్రై అవుతాయి అంటే. తింటే మనకి టేస్ట్ ఆ స్పైసెస్ అంతా చాలా బాగా వచ్చిద్ది. ఒక్కసారి మీరు నేను చెప్పిన ప్రాసెస్ కనుక చేశారు అంటే అస్సలు వదిలిపెట్టరు. మళ్ళీ మళ్ళీ ఈ వేలోనే మీరు చేసుకొని తింటారు. అంత బాగుంటుంది. మన నాలుక మీద ఉన్న టేస్ట్ బడ్స్ కూడా ఆ టేస్ట్ మళ్ళీ మళ్ళీ తినాలనిపించిద్ది అనమాట. అంత బాగుంటుంది, చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అప్పుడప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది ఏదో ఒకటి తినాలి, హాట్గా తినాలి అనిపిస్తుంది. అప్పుడు ఇలా చేసి పెట్టండి. చాలా సింపుల్ ప్రాసెస్, మీకు కూడా ఎక్కువ పనేం ఉండదు, చిటికలో అయిపోతుంది. అండ్ టేస్టీనెస్ కూడా అంతే బాగా వస్తుంది, చాలా బాగా వచ్చింది టేస్ట్. ఇది బిగినర్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంత ఈజీ స్టెప్స్, అంత ఈజీ ప్రాసెస్ ఏం లేదు. మసాలాస్ స్పైసెస్ అన్నీ వేసుకొని నేను చూపించినట్టుగా అవన్నీ వేసుకొని మనం ఇట్లా ఒక 2-3 అవర్స్ మ్యారినేట్ చేసుకుంటే మసాలాస్ అన్నీ పట్టించేసి చాలా పర్ఫెక్ట్గా మసాలాస్ అన్నీ వెళ్ళిపోతాయి లోపలికి. ఆ తర్వాత మనం ఎలా స్టవ్ మీద పెనం పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని ఇట్లా మంచిగా ఆయిల్ పోసుకొని కాల్చుకుంటే 2 సైడ్స్ చాలా బాగుంటుంది. ఆనియన్స్ లెమన్ వేసుకొని తింటే ఆహా ఆ టేస్ట్ అసలు. చూసారా ఈ కలర్లో వచ్చేదాకా 2 సైడ్స్ ఫ్రై చేసుకోండి. ఆ మసాలా ఫ్రై అయ్యేటప్పుడు స్మెల్ వస్తుంది. ఆ స్మెల్కే అసలు ఎప్పుడెప్పుడు తింటామా అని నోట్లో వాటర్ వచ్చేసిద్ది అనమాట. అంత బాగుంటుంది, చాలా బాగుంది. మా మమ్మీ అలా వేస్తున్నారు, ఇలా ప్లేట్లో పెట్టారు. అప్పుడే వెంటనే నేను ఒక 2 వరకు టేస్ట్ చేసేసాను అనమాట. అంత బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఒక ఫిష్ మొత్తం ఇలా ఫ్రై చేసుకున్నా కూడా సరిపోదు, అంత బాగుంటుంది. అంటే అంత టేస్టీగా ఉంటుంది, అస్సలు వదిలిపెట్టాలనిపించదు. ఎంత తిన్నా సరే తినాలనిపించిద్ది. అలాగే చిన్నపిల్లలు ముళ్ళుంటాయి అని చెప్పి ఫిష్ని ఎక్కువ లైక్ చెయ్యరు, కానీ ఇలా చేసి పెట్టండి అస్సలు వదిలిపెట్టరు. ఫిష్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు. ఎందుకంటే చికెన్ కన్నా కూడా మనకి ఫిష్ అనేది హెల్త్ బెనిఫిట్స్ చాలా వస్తుంది. మనం ఇప్పుడు మొబైల్ ఫోన్స్ చూస్తున్నాం, చిన్న పిల్లలు కూడా ఫోన్స్ చూస్తున్నారు. అసలు వాళ్ళకి చిన్న ఏజ్లోనే సైట్ వచ్చేస్తుంది. ఇలా గనక మీరు ఫిష్ ఫ్రై చేసి ఆ పిల్లలకి పెడితే వాళ్ళు అస్సలు వద్దు అనకుండా ఖచ్చితంగా తింటారు, మళ్ళీ మళ్ళీ కావాలంటారు. ఇలా హెల్త్కి హెల్త్ ఉంటుంది, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు కూడా ఎక్కువ శ్రమ ఉండదు, చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. ఏ చారో పప్పో
చేసుకొని ఇట్లా ఒక ఫ్రై చేసుకొని ఫిష్ని చక్కగా తింటే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ చాలా మంచిగా ఉంటుంది. సో అందరూ ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఫిష్ ఫ్రై అనమాట. అందుకనే మీ అందరికీ ఈజీగా చేసుకునేలాగా టేస్టీగా నేను మొత్తం ప్రాసెస్ అనేది చూపించడం. ప్లీజ్ లైక్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. బాయ్.